ఐ మెట్ అన్ ఆస్ట్రాలజర్ ఈ మంత్ స్టార్టింగ్ లో. సో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు చెప్పానన్నమాట. ఇలాగా కొంచెం స్పిరిచువల్ సైడ్ చిన్నప్పటి నుంచి ఉంది కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువైందండి. అండ్ లక్కీగా నేను రేకి నేర్చుకునే ఛాన్స్ వచ్చింది నాకు. ఇలా నేర్చుకున్నాను అని అంటే ఆయన అన్నారు హీలింగ్ చేస్తారంటే అప్పుడే కాదు, నేను ఇంకా ఆ స్టేజ్ కి రాలేదు. హీలింగ్ చేసేది అంటే ఎవరికి ఇష్టము, కిడ్స్ ఇష్టమా అంటే నాకు ఆటిజం కిడ్స్ అలాగా స్పెషల్ కిడ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా చేయాలని నాకు ఎప్పుడు ఇష్టం అండి అంటే, అయితే వై డోంట్ యూ వర్క్ ఆన్ దట్ వన్ అంటే, ఐ మీకొచ్చి చెప్పాను కదా శైలజ గారు నాకు ఇలా చేయాలనుంది అంటే మీరు ఒకటే అన్నారు. యూ నీడ్ టు టేక్ పర్మిషన్ అనేసని. యూ అండ్ ఐ నో వాట్ ఈస్ దట్ పర్మిషన్ ఆల్ అబౌట్. ఐ టుక్ పర్మిషన్ అండ్ ఐ సెడ్ ఐమ్ నాట్ దేర్. అండ్ అనుకోకుండా మై ఎక్స్ బాస్ ఒక వాళ్ళ అబ్బాయి ఈస్ బోర్న్ ఆర్టిస్టిక్ అన్నమాట. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ ఫర్ హిమ్. చేసేసిన తర్వాత 1 డే తర్వాత ఐ రియలైజ్ నేను వాళ్ళకి చెప్పను కూడా చెప్పలేదు. ఐ థింక్ ఐ నీడ్ టు టేక్ పర్మిషన్ ఏమో అని ఆయనకు కాల్ చేసి ఇలా చెప్పాను. పొద్దున్న ఇలా చేస్తున్నాను. నేను రిజల్ట్స్ ఏం చెప్పట్లేదు కానీ నాకెందుకో మీ అబ్బాయి ఫోటో చూసాను మీ స్టేటస్‌లో. నాకు అప్పటి నుంచి ఆ అబ్బాయికి ఏమన్నా చేయాలనిపిస్తోందండి. అందుకే చేస్తున్నాను అని చెప్పాను. సో దట్ వే ఇట్స్ నాట్ అబౌట్ థట్. కానీ రేకి 2 తర్వాత లోడ్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ మీ. అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ షీ లివ్స్ ఇన్ బాంబే అన్నమాట. ఫ్రమ్ ఏజెస్ సిన్స్ మెనీ ఇయర్స్ షీ సఫరింగ్ విత్ బ్యాక్ ఏక్. తన పర్మిషన్ కూడా లేకుండా తనకు చెప్పకుండా నేను రేకి 2 ఎప్పుడైతే నేను చేశానో ఐ గెస్ సెకండ్ డే అనుకుంటాను. జస్ట్ వెన్ కళ్ళు మూసుకొని మెడిటేషన్ లో ఐ డెంట్ డూ ఎనీథింగ్. సైన్స్ ఏం చేయలేదు కానీ మెడిటేషన్ లోకి వెళ్ళి ఐ వాంట్ టు హీలర్ అన్న లెవెల్లో ఊరికే అనుకున్నాను. నేనేం సైన్స్ ఏం వేయలేదు కానీ అలా అనుకోగానే ఏదో అనిపించింది సంథింగ్ హ్యాపెన్ అనేసి నెక్స్ట్ డే మార్నింగ్ తనకి రైట్ కాదు మార్నింగ్ నేను 6:30కి మెడిటేషన్ లో కూర్చొని చేసి 6:30కి తనకి మెసేజ్ పెట్టాను. స్మిత ఇలాగా నేను రేకి అనుకో ఏమన్నా అనుకో బట్ ఏదో ఎనర్జీ లాగా వచ్చింది. ఐ గేవ్ యూ ఫర్ హీలింగ్ చేశాను అని చెప్పాను. యూ వోంట్ బిలీవ్ 9:30 షీ మెసేజెస్ మీ, నీలిమా ఆఫ్టర్ మెనీ ఇయర్స్ నా ఫస్ట్ టైం నేను పొద్దున్న లేసాను. నాకు అసలు బ్యాక్ పెయిన్ అంటే నాకు తెలియదు. ఎవ్రీ డే వేకప్ విత్ బ్యాక్ పెయిన్, వెరీ వెరీ సివియర్ బ్యాక్ పెయిన్ అని ఇయర్స్ నుంచి షీ సఫరింగ్. అండ్ తను ఏంటబ్బాయి వాళ్ళు ఏదో మిస్ అవుతున్నా అని చెప్పుకుందంట. తర్వాత 9:30, 10 షీ చెక్ మై మెసేజ్ అండ్ షీ గాట్ సర్ప్రైజ్ ఆఫ్ హర్ లైఫ్. అండ్ దెన్ ఇట్ డిడ్ నాట్ ఎండ్ దేర్. ఆ తర్వాత 2 days కి షీ కాల్స్ మీ. వాళ్ళ ఫాదర్ ది డెత్ యానివర్సరీ అన్నమాట. వాళ్ళొక పూజలో కూర్చోవాలి. తనును వాళ్ళ అక్క. తను చెప్పింది నీలు నువ్వు చేసింది నాకు చాలా వర్కౌట్ అయింది. మా అక్క కూడా కొంచెం పెయిన్ ఉంది. నాకేమైనా హెల్ప్ చేయగలవా అంటే నేను ప్రామిస్ చేయను. బట్ ఐ డెఫినెట్లీ సిట్ నేను మెడిటేట్ చేస్తాను. నేను చేస్తాను అని చెప్పాను. ఐ డోంట్ నో కానీ బోత్ ఆర్ హీల్డ్ అన్నమాట. నేను 1 సిట్టింగ్ కూర్చున్నాను. వాళ్ళ అక్కకి మేబీ 1 సిట్టింగ్ నాకే అనిపించింది నో షీ నీడ్స్ 1 మోర్ అనేసని. నేను ఓన్లీ మెడిటేషన్ లో కూర్చున్నాను. ఇంకేం చేయట్లేదు. నేను సైన్సే వేయలేదు అసలు. No, you did invocation and you sat in meditation. That's all you did. ఆ! అంతే అనుకుని కూర్చోగానే వాళ్ళ అక్క కూడా బ్యాక్ పెయిన్ పోయిందన్నమాట. అండ్ తర్వాత మళ్ళీ ఇంకొక రోజు తను నాకు కాల్ చేసి నాకిలా పెయిన్ ఉందంటే నేనన్నాను, "నో స్మిత నీకు నేనేం చేయక్కర్లేదు. రాత్రి పడుకో పొద్దున తగ్గిపోతుంది. నాకే తెలుస్తోంది. హావ్ టు డూ సంథింగ్ ఆర్ షీ డజంట్ నీడ్ ఎనీథింగ్" అని. సో తనకు కూడా అర్థమైపోయింది. అండ్ ఐ ఆస్క్డ్ హర్ టు టేక్ ఎ నేమ్ ఆఫ్ వన్ గాడెస్ అన్నమాట. బికాజ్ ఐ బిలీవ్ ఇన్ హర్. ఈ మధ్య ఏదైనా పెయిన్ వస్తే ఫస్ట్ ఆమెకి మొక్కుకొని తర్వాత నాకు కాల్ చేసి నేను అమ్మకు మొక్కుకున్నా చెప్పినట్టు చూడు నాకంతా మంచి క్యూర్ అయిపోయింది అనేసి. Very సో nice. స్మాల్ స్టోరీ అంతే. Yeah. ఇది ఇన్వొకేషన్ అండ్ మీకు కనెక్ట్ అయిన డివైన్ ఎనర్జీ పవర్. అది ఆ కనెక్ట్ మనకి మీకు యాక్చువల్ గా రేకి 2 లో బాగా వచ్చింది. Yes. దట్స్ వాట్ యూ హ్యావ్ గాట్ ఫ్రమ్ రేకి 2. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. మీరు యాక్చువల్ గా పర్మిషన్ లేకుండా చేస్తున్నారు కానీ మీకు నేను చెప్పినట్టు యూ విల్ హ్యావ్ టు టేక్ పర్మిషన్ బికాజ్ వాళ్ళు రిసెప్షన్ మోడ్ లో ఉంటారు. లేకపోతే దే డోంట్ నో. సో అదొకటి సరి చేసుకుంటే సరిపోతుంది. ఇట్స్ వెరీ గుడ్ జర్నీ. యువర్ జర్నీ స్టార్టెడ్. కాంగ్రాచులేషన్స్ నీలిమా. థ్యాంక్ యూ. కాంగ్రాచులేషన్స్. మళ్ళీ అడిగాను అమ్మాయిని 3 కూర్చున్నా అంటే మళ్ళీ స్మైల్ తోటి ఐ గాట్ బ్లెస్సింగ్స్. Yes, God bless you. మార్నింగ్ అండ్ ఆల్సో టుడే ఇప్పుడు కూడా వచ్చింది. Very good. అంతే. Thank you Thank you. so much. థ్యాంక్ యూ. No, thank them. Yeah, ఆఫ్ కోర్స్. thank you. చెప్పాను ఐ జస్ట్ సరెండర్ టు యూ అని.
లాస్ట్ ఇయర్ నుంచి నేను చెప్తూ వచ్చాను. ఐ గాట్ ఎ నేమ్ నౌ అంతే. యెస్. యెస్. థాంక్ యూ. గ్లాడ్. వెరీ గ్లాడ్.